రానున్న రోజుల్లో ముడి చమురు ఉత్పత్తిని కొనసాగించాలంటే తాము విధించిన షరతులకు అంగీకరించాలని వెనిజులాపై అమెరికా ఒత్తిడి చేస్తోంది. వెనిజులా నుంచి చైనా, రష్యా, ఇరాన్లను తరిమేయాలన్నది మొదటి షరతు. ఆ దేశాలతో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలన్నది మరో షరతు. ఇంధన ఉత్పత్తి కోసం అమెరికా చమురు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకొని తమకు చమురు విక్రయించాలన్నది చివరి షరతు. వెనిజులా చమురు విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని తానే నియంత్రిస్తానని ట్రంప్ ఇప్పటికే తెలిపారు. తమ డిమాండ్లకు వెనిజులా తప్పక అంగీకరిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చట్టసభ సభ్యులకు చెప్పినట్లు తెలిసింది. వెనిజులా దగ్గర ఇప్పటికే వెలికితీసిన చమురు నిల్వలు భారీగా ఉన్నాయని, వాటిని ఎగుమతి చేస్తే తప్ప మున్ముందు చమురు వెలికితీయడానికి అవకాశం ఉండదని రూబియో చెప్పినట్లు సమాచారం. సముద్ర మార్గాలను అమెరికా దిగ్బంధించడంతో గతేడాది డిసెంబర్ నుంచి వెనిజులా తన చమురు బావులను మూసేసింది. పైగా ఆ దేశ ట్యాంకుల్లో వెలికితీసిన ముడి చమురు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. వాటిని ఎగుమతి చేస్తే తప్ప కొత్తగా చమురు వెలికితీయడానికి అవకాశం లేదు. వెలికితీసిన చమురును విక్రయించకపోతే వెనిజులా 2 లేదా 4 వారాల్లోనే ఆర్థికంగా దివాలా తీస్తుందని అమెరికా అంచనా వేసింది. దీంతో అమెరికా డిమాండ్లకు వెనిజులా తప్పక అంగీకరించాల్సిన పరిస్థితి నెలకొంది. వెనిజులాలో చైనా ప్రాబల్యం పెరుగుతుండటం అమెరికాను కలవరపాటుకు గురిచేసిందని నిపుణులు చెబుతున్నారు. గత దశాబ్ద కాలంగా వెనిజులా చమురు రంగంలో చైనా అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉంది. పైగా వెనిజులా నుంచి చమురు కొనుగోళ్ల కోసం డ్రాగన్ డాలర్లకు బదులు ఇతర కరెన్సీలను వినియోగిస్తోంది. వెనిజులాకు చైనా సుమారు $60 బిలియన్ వరకు రుణాలు ఇచ్చినట్లు అంచనా. మార్కెట్ ధర కంటే తక్కువకు చమురు సరఫరా చేసి డ్రాగన్ దగ్గర తీసుకున్న రుణాలను వెనిజులా తిరిగి చెల్లిస్తోంది.